హాయ్ ఫ్రెండ్స్, మేము 2 డేస్ బ్యాక్ పెనుగొండ వెళ్ళాము. ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి అయితే ఉంది. ఇది పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అయితే ఇందులో ఉన్న విశేషాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలా ఈ గుడికి ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఉంది. అదేంటంటే పూర్వం ఈ ప్రదేశంలో వైశ్యులు ఎక్కువ ఉండేవారు. వాళ్ళల్లో కుసుమశ్రేష్ఠి అనే దంపతుల కూతురే వాసవిదేవి. అయితే ఆమె మంచి గుణాలతో పాటు చాలా అందంగా ఉండేది. ఆమెను చూసి అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యపోయేవారు. అంత సౌందర్యవతి ఆమె. ఇలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజైన విష్ణువర్ధనుడు వాసవిదేవిని చూసి మోహిస్తాడు. చూసిన వెంటనే ఆమెలో ప్రేమతో పడతాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమె యొక్క తండ్రిని అడుగుతాడు. అయితే దీనికి ఆ వైశ్యులు ఎవరు ఒప్పుకోరు. తెలిసి కోపానికి గురైన విష్ణువర్ధనుడు ఆ ఊరిని మొత్తం నాశనం చేసేస్తాడు. రాజుతో వివాహం వ్యతిరేకించిన ఆ వైశ్యులు అతన్ని ఎదిరించి పోరాడలేకపోయారు. అలాగని వాసువిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా కిందకి దిగరాలేదు. కానీ అతనితో పోరాడలేక ఏం చేయాలో తెలియక అందరూ ఒకేసారి మూకుమ్మడిగా మంటల్లో అగ్నికి ఆహుతి అయ్యారు. అంతా చూసిన వాసవి హృదయం రగిలిపోయింది. విష్ణువర్ధనుని శాపాలు పెడుతూ ఆమె కూడా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. తీవ్ర పరిమాణానికి విష్ణువర్ధనుడు ఎంతో బాధపడి వెనుదిరిగి వెళ్ళాడు. పెనుగొండలో అప్పటికే ఉన్న మహిషాసురమర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దర్శనమిచ్చింది. ఆ దేశ ప్రజలు చాలా ఆనందపడ్డారు, ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న వైశ్యులు వాసవి దేవి అమ్మవారి రూపంలో మనకు దర్శనమిచ్చారని ఆ దేశ ప్రజలు అమ్మవారి కోసం ఒక ఆలయం కట్టించాలని నిశ్చయించుకుని ఒక ఆలయం నిర్మించారు. అదే ఇప్పుడు ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఎంతో అందంగా కనులకి ఇంపుగా ఉండే ఈ వాసవి మాత విగ్రహం మొత్తం 90 అడుగులు ఉంటుందంట. అంతేకాకుండా ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు. ఈ తల్లి మెడలో ఉండే మాలను ప్రత్యేకంగా కర్ణాటక నుంచి తెప్పించారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అమ్మవారి విగ్రహం గురించి అయితే నాకు తెలిసింది ఇదే. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియజేయండి. మనం ఈ గుడి యొక్క చరిత్ర గురించి, అమ్మవారి యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందాలు ఏమిటో నేను మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నదే వాసవిదేవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. ఇది మొత్తం 90 అడుగుల విగ్రహం ఈ గుడిలోనే ఉంటుంది. ఇంకా ఈ పక్కన కనిపించేది శివుడి గుడి. అయితే ఇక్కడ ఫస్ట్ నేను మీకు మొత్తం అవుట్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి గుడిని అయితే దర్శించుకోవాలి. ఇలాంటివి దర్శించుకోవడం నాకు చాలా మంచిది. ఇక ఇది వచ్చేసి చూడడానికి పార్క్ టైప్లో ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి దీపాలు పెడుతూ ఉంటారంట ఏవైనా పూజలు కట్ట జరిగినప్పుడు. అంతేకాకుండా అక్కడ మీకు కనిపిస్తున్న చిన్న చిన్న గుళ్ళు వచ్చేసి నవగ్రహాల గుడి. ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క గుడి అన్నట్టు 9 నవగ్రహాలకి 9 గుళ్ళు అయితే నిర్మించేశారు. అలాగే ఇక మీకు లెఫ్ట్ వచ్చేసి ఇక్కడే మనకి హోమగుండం అయితే ఉంటుంది. హోమగుండం వచ్చేసి నిర్మించింది కూడా ఆమె అగ్నికి ఆహుతయ్యే చనిపోయింది కాబట్టి, అగ్నిలో ప్రవేశం చేసింది కాబట్టి గుడి కూడా అగ్ని ప్రవేశం షేప్లోనే తయారు చేశారనమాట. ఇంకా ఇవి వచ్చేసి నవగ్రహాలు. నేను మీకు ఆల్రెడీ వీటి గురించి చెప్పింది. వాళ్ళకి వెళ్ళి ఒక్కొక్క టెంపుల్ చూసే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా. అయితే లోపలికి వెళ్ళడానికి మా హస్బెండ్ వద్దన్నారు. అందుకే బయట నుంచి నాకు సాధ్యమైనంత వరకు వీడియో తీసాను. ఇప్పుడు మనం ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, శివుడి టెంపుల్ అని చెప్పి. ఇది లోపల అక్కడ మొత్తం జ్యోతిర్లింగాలు మొత్తం ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు. మధ్యలో ఉన్నది అసలైన శివలింగము. మీకు ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడున్న శివలింగాలకి మీరు కావాలంటే అభిషేకం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఉన్నాయి కదా చెంబులు, వాటితో మీరు అభిషేకం కూడా చేయొచ్చు అన్ని లింగాలకి. ఈ లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. దీనికి లైట్స్ కూడా పని లేదు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది వ్యూ అయితే. ఒక్కసారైనా కనీసం దర్శించుకోండి. ఇది వచ్చేసి నంది విగ్రహం. పక్కన నంది దగ్గర ఉన్నది నేనే, తను మా పాప. మేము వెళ్ళేటప్పటికైతే టైం 12 అయ్యింది. అప్పుడు టెంపుల్ అయితే మూసేస్తారు కదా. ఇంకా ఇది వచ్చేసి లోపల గుడి లోపల మనకి ప్రతి ఒక్కరికి, మనకే అనే కాదు వైశ్యులకని మిగతా వారికి అని చెప్పి
గోత్రాలు అనేవి ఉంటాయి కదా, అది ఒక్కొక్క ఋషి ఇంకా ఆయన పేరు ద్వారా వచ్చిన గోత్రము. మీకు ఒకవేళ మీ గోత్రం గురించి తెలుసుకోవాలనుకుంటే నా దగ్గర ఇవే కాకుండా వేరే ఫొటోస్ కూడా ఉన్నాయి. మీరు అడిగినట్లయితే నేను ఆ ఫొటోస్ని ఒక వీడియో రూపంలో, ఒక షార్ట్ రూపంలో తయారు చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇవి వచ్చేసి నేను తీసినవి. మీకు ఒకవేళ కావాలంటే మీరు వీడియోని పాజ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి వాసవిదేవి యొక్క పంచాయతనము. దీన్ని దర్శించడం చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఒకసారైనా మీరు వెళ్ళి దర్శించుకోండి. ఎవరికైనా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వస్తాయి, చెప్పలేము. మీకు అలా కష్టంగా అనిపించినప్పుడు ఈ తల్లిని దర్శించుకుంటే చాలా మంచిదంటే. ఇప్పుడు మనం అసలు అమ్మవారిని చూద్దాము. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఉంది మా హస్బెండ్ ఇంకా మా పాప. ఇంకా చూడండి అసలు అమ్మవారి దగ్గర మనిషి ఎంత పొడుగున్నాడు అనేది చూడండి. ఇంకా టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తము టెంపుల్ చూడండి ఎంత బాగుందో కదా. మేము వెళ్ళేటప్పటికైతే ఇంకా కన్స్ట్రక్షన్ ఏమన్నా కొత్తగా ఏమైనా చేస్తున్నట్టున్నారు. కొత్తగా కనిపించింది, చాలా బాగుంది. అదైతే ఎంట్రన్స్ డోర్ తలుపులే చాలా పెద్దగా ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను మీకు ఇందాక గోత్రాల గురించి చెప్పాను కదా, అదే మీకు కూడా చూపిస్తాను. ఇది అమ్మవారి అసలు చిన్న విగ్రహము. ఇంకా అంతేకాకుండా ఆవిడ అగ్నిలో ఆహుతైందని చెప్పాను కదా, అందుకని చెప్పి ఆవిడ కాళ్ళ దగ్గర కూడా పెట్టారనమాట. ఇంకా ఈ గుడికి వచ్చేసి 4 వైపులా ద్వారాలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే మనకు 3 ద్వారాలు అయితే ఉంటాయి. ఇంకొక ద్వారం అమ్మవారి విగ్రహం వెనుకమాల అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.